హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ గుమ్మడికాయ దప్పలం చేసుకుందాము. గుమ్మడికాయ ముక్కలు చక్కగా కట్ చేసుకున్నాము. అలాగే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి. చూస్తున్నాం కదా, మనకి గుమ్మడికాయ పులుసు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మన తయారీ విధానానికి వెళ్ళిపోదామా. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా మనం బాణీ తీసుకున్నాము. పులుసు కదా, ఒక స్టీల్ బాణీ లేదంటే కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పడుతుంది, హాఫ్ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుంది. ఇది స్వీట్ గుమ్మడి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తక్కువ ఉన్నా మనకు అనిపించదు. ప్లస్ మళ్ళీ షుగర్ కొంచెం వేసుకుంటారు, లేదా బెల్లం వేసుకుంటారు చాలామంది. పచ్చిమిర్చి వేసాము, అలాగే ఆనియన్ పీసెస్, టమాటా పీసెస్, స్వీట్ గుమ్మడికాయ ముక్కలు కూడా అన్నీ వేసేద్దాం. కలిపి పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది అన్నీ కలిపేసి చక్కగా మనం టమాటా వేసుకోవచ్చు, లేదా కొంతమంది బెండకాయ వేసుకుంటారు, ఇంకొంతమంది మునక్కాడ కూడా వేసుకుంటారు. చూస్తున్నాం కదా. మన నెక్స్ట్ కొంచెం సాల్ట్ తక్కువైనా సరే ఏం కాదు, పులుసుకి సాల్ట్ తక్కువైనా మనకేమనిపించదు. అలాగే పచ్చిమిర్చి కారం ఉంది, రెడ్ చిల్లీ కారం కూడా ఇందులోనే మనం జీరా ధనియాల పొడి వేసుకున్నాం మేము. అట్లానే పసుపు కూడా ఇంట్లో ఆడించిన పసుపు తీసుకోవాలి. చక్కగా టేస్ట్ బాగుంటుంది. పులుసు తొందరగా ఉడికిపోతాయి ఇవి. అందుకని మనం చింతపండు పులుసు ముందే చేసి పెట్టుకున్నాం కదా. చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాము. నెక్స్ట్ మనం ఉడకడానికి సరిపడే వాటర్ కూడా వేసేద్దాము. దించే ముందు బెల్లం వేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. మనం పులుసు అంతా దగ్గర అయిన తర్వాత మనం బెల్లం కానీ షుగర్ కానీ కొంచెం యాడ్ చేస్తే ఈ స్వీట్ గుమ్మడికాయ పులుసు లేదా దప్పలం అంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సమ్మర్లో చక్కగా మనం అందరం కూడా చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోతుంది. మనకి పులుసు అయితే మనకు 5 మినిట్స్లో ఉడికిపోతుంది. మంచి అరోమా కూడా వస్తుంది. మనం ఫైనల్గా చక్కగా బెల్లం వేసుకుందాము. నేను బెల్లం పొడి వేసాను. చక్కగా బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనకి చక్కగా స్వీట్ రెడీ అయిపోయింది పులుసు. అది కూడా స్వీట్ గుమ్మడికాయ పులుసు.